హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పీడీ క్రియేషన్స్ ఇన్ తెలుగు. ఈరోజు రెసిపీ వచ్చేసి మూంగ్ దాల్ కచోరీ అండి. చాలా టేస్టీగా, చాలా హెల్తీగా ఈ కచోరీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందర ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ మూంగ్ దాల్ కచోరాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 1 కప్ వరకు పెసరపప్పుని ఒక 2 అవర్స్ ముందు నానబెట్టుకోవాలండి. 2 అవర్స్ అయిన తర్వాత వీటిని వాటర్ లేకుండా ఫిల్టర్ చేసుకోవాలండి. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు జీలకర్ర, అలానే కచ్చపచ్చగా దంచుకున్న ధనియాలు 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. అలానే 1 టేబుల్ స్పూన్ వరకు సోంపును యాడ్ చేసుకోండి. వీటన్నిటిని ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 ఇంచు అల్లం ముక్క, అలానే 2-3 పచ్చిమిరపకాయలని పేస్ట్లా తయారు చేసుకొని యాడ్ చేసుకోవాలండి. ఈ అల్లం అనేది పచ్చివాసన పోయేంత వరకు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు కారం, అలానే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోండి. అలానే మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఆయిల్లో కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 కప్పు వరకు శనగపిండిని యాడ్ చేసుకోండి. అంటే 5 టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని యాడ్ చేసుకోవాలి. శనగపిండిని యాడ్ చేయడం వల్ల కచోరీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. శనగపిండిని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా శనగపిండి పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా కచ్చపచ్చగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పెసరపప్పు పేస్ట్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. పెసరపప్పు పేస్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత మంటని సిమ్లోనే పెట్టుకొని ఈ పెసరపప్పులో ఉండే వాటర్ అంతా ఆవిరైపోయేంత వరకు, అంటే పొడి పొడిగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. మంటను మాత్రం సిమ్లోనే పెట్టుకోండి, అడుగంటిపోతుంది లేదా మాడు వాసన వచ్చేస్తుంది. ఇలా పొడి పొడిగా వచ్చేంత వరకు కనీసం ఒక 10 నిమిషాల పాటు వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆమ్చూర్ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఆమ్చూర్ పౌడర్ మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి. ఆమ్చూర్ పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. ఇది చల్లారేలోపు మనం పిండిని ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1.5 కప్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకోండి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి, అలానే కొద్దిగా వాముని మనం చేతితో క్రష్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇలా చేతిలో వేసి క్రష్ చేసుకొని ఈ పిండిలో యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకొని వీటిని ఒక 10 మినిట్స్ పాటు నాననివ్వండి. 10 మినిట్స్ అయిన తర్వాత చిన్న పూరీల్లా ఒత్తుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న మూంగి దాల్ని యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ స్టఫ్ అనేది బయటికి రాకుండా మనం వీడియోలో చూపిస్తున్న విధంగా కవర్ చేసేసుకోండి. స్టఫ్ అనేది బయటకు వచ్చేస్తే ఆయిల్లో అయిపోతుంది కనుక స్టఫ్ అనేది బయటికి రాకుండా మీకు నచ్చే విధంగా కవర్ చేసేసుకోవాలండి. ఇలా కవర్ చేసుకున్న తర్వాత చపాతీ పీట పైన వేసుకొని నెమ్మదిగా ఒత్తుకోవాలండి. మరీ గట్టిగా ఒత్తుకోవద్దు, ఇలా నెమ్మదిగా జస్ట్ ప్రెస్ చేసేయండి చాలు. ఇలా వీటన్నిటిని ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడే మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న కచోరీని యాడ్ చేసేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కనీసం 5 నుంచి 7 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్ నుంచి తీసి వేడిగా సర్వ్ చేసేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటాయి, అలానే చాలా హెల్తీ కూడా. ఒక్కసారి మీరు కూడా కొత్తగా ఇలా కచోరీని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.